ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అసలు చాలా మంది పేర్లు పడినాయి. ఎవరెవరు పని చేశారో ఏంటి? విష్ణు గారు కథ అన్నారు, అయింది. ఆ తర్వాత ఆ టీంలో ఏంటి అంటే పరుచూరి గోపాలకృష్ణ గారు మోహన్ బాబు గారికి చాలా ఆత్మీయుడు, విష్ణు గారి గురు సమానులు. సో ప్రతి స్క్రిప్ట్ ఆయనతో డిస్కస్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ త్రూ అవుట్ కూడా ఆయన ప్రతి డిస్కషన్లో మాతో పాటు ఉండి మమ్మల్ని గైడ్ చేశారు. అలాగే ఇండియాలో మోస్ట్ వాంటెడ్ రైటర్, గ్రేట్ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు మోహన్ బాబు కుటుంబానికి కూడా చాలా ఆత్మీయులు. సో విష్ణు గారు మొదట ఆయన కథ చెప్పారు. నేను డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారు కూడా ఉన్నాం. యాక్చువల్గా నన్ను చెప్పమని అన్నారు విష్ణు గారు, బట్ మొదట విష్ణు గారు చెప్పారు ఆయనకి. చెప్పిన తర్వాత మళ్ళీ విజేంద్ర ప్రసాద్ గారు ఆఫీస్కి వెళ్ళి నేను కథ చెప్పాను ఆయనకి. సో విజేంద్ర ప్రసాద్ గారు ఒక 2 విషయాలు విష్ణు గారికి గైడ్ చేశారు. మొదటిది ఏంటి అంటే కిరాత అర్జునీయం ఎపిసోడ్ స్క్రిప్ట్లో మొదటి నుంచి ఉంది, అది ఇంటర్వెల్ పాయింట్గా అది ఉంటుంది అనేది. బట్ విష్ణు గారు అది పెట్టాలా వద్దా, ఎందుకు, ఇది కన్నప్ప బయోగ్రఫీ. ఒక ఆటవికుడు నాస్తికుడి నుంచి ఆస్తికుడికి ఎలా మారాడు, తన జీవిత విధానం వెళ్ళిపోదాం, ఇతనికి పూర్వజన్మ కారణ జన్ముడు ఇదంతా వద్దు, ఇలాగ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి అలాగే వెళ్తున్నారు. రాసి ఉన్నది కూడా ఆయన వద్దు అనుకున్నారు. బట్ విజయేంద్ర ప్రసాద్ గారు లేదు, అది ఉండాలని అన్నదాని మీద చెప్పారు. అప్పటికే ఏంటంటే నేను కిరాతార్జునంతో పాటు శ్రీనాథ మహాకవి హరవిలాసంలో ఇది అత్యద్భుతంగా రాశారు. అది మన విజయవాడ ఇంద్రకీలాద్రిలో జరిగిన ఘట్టం. పైగా విజయవాడలో అమ్మవారి కొండ కిందే అర్జునుడు ప్రదర్శించిన శివలింగం ఉంది, విజయేశ్వర స్వామి దేవాలయం అది. సో ఈ ఎపిసోడ్ అనేది చేయడానికి ఒక కారణం విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన ప్రోత్సాహం. రెండోది, కథ విన్న తర్వాత ఆయన ఒక పాయింట్ చెప్పారు విజేంద్ర ప్రసాద్ గారు. ఈశ్వరుడు మొదటి నుంచి కూడా ఈ తిన్నడికి పరీక్షలు పెడుతూ ఉన్నాడు. అంటే పూర్వజన్మ లింక్ చేసి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇతను ఎప్పుడు శివభక్తుడు అవుతానని ఈశ్వరుడు పరీక్షిస్తూ ఉన్నాడు. చివరికి ఈశ్వరుడు ఇతని భక్తికి మెచ్చాలి. సో అది క్లైమాక్స్లో అది చెప్తే చాలా బాగుంటుందని విష్ణు గారు కూడా చాలా అద్భుతమైన ఫీల్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు. బట్ ఇది ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది డైలమా. మీరు నమ్మప్పుడు దీని గురించి చాలా ఆలోచిస్తున్నాం. ఈశ్వరుడు ఏం చెప్పాలి అనే దాని గురించి రకరకాల డైలాగ్స్ ఫ్రేమ్ చేసాం, మాట్లాడడం, ఏది ఓకే కాల. రామోజీ ఫిల్మ్ సిటీలో అక్షయ్ కుమార్ గారితో షూటింగ్ జరుగుతూ ఉంది. అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్, పార్వతీ పరమేశ్వరులు షూటింగ్ జరుగుతూ ఉంది. నేను ఈ సినిమా షూటింగ్ నేను ప్రభాస్ గారు ఉన్నప్పుడు వెళ్ళాను, మిగిలిన ఎప్పుడు వెళ్ళాలా. సో అది ఆలోచిస్తుంది. అక్కడ షూటింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 9 గంటలకి నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే విష్ణు గారు ఫోన్ చేసి చెప్పాను, నిన్ను నా దాసుడిని చేసుకుందామని చూశాను, కానీ నేనే నీ భక్తికి దాసోహం అయ్యాను. ఇది శివుడు చెప్పే డైలాగ్. ఇది విష్ణు గారికి చెప్పాను. చెప్పిన తర్వాత అది ఎక్సలెంట్, అది కరెక్ట్గా ఫిట్ అయిందని చెప్పేసి ఆ డైలాగ్ పెట్టారు. సో విజయేంద్ర ప్రసాద్ గారు ఏ పాయింట్ అయితే సైట్ చేశారో ఆ పాయింట్ మా క్లాస్ మినిట్ వరకు డైలాగ్గా తట్టల. బట్ లాస్ట్ షూటింగ్ జరుగుతున్న రోజు అప్పటికప్పుడు తట్టింది. సో అది అలా సినిమాలో వచ్చింది. ఇంకొకటి ఆకేళ్ళ గారి పాత్ర, ఆకేళ్ళ శివప్రసాద్ గారు ఈ సినిమాకి అఫీషియల్ డైలాగ్ రైటర్. ఆయనతో పాటు ఒక హిందీ రైటర్ మెహర్ అని ఉన్నారు. అంటే ముఖేష్ కుమార్ సింగ్ గారికి మహాభారత్ సీరియల్ కూడా ఆయన రాశారు. ఈ సినిమాకి ట్రీట్మెంట్ మొత్తం నేను రాశా. అంటే నాతో పాటు గోపాలకృష్ణ గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, డైరెక్టర్స్ నాగేశ్వర రెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు డిస్కస్ చేసినప్పటికీ ఈ సినిమాకి ఇప్పుడు ఏదైతే సినిమా ఉందో దానికి ఫస్ట్ ట్రీట్మెంట్ రాసింది నేను. రాసిన తర్వాత నేను ఒక డైలాగ్ వర్షన్ రాశా, ఆకేళ్ళ శివప్రసాద్ గారు డైలాగ్ వర్షన్ రాశారు, హిందీ రైటర్ డైలాగ్ వర్షన్ రాశారు. ఈ 3 పెట్టుకుని ఈ 3 ఏది కావాలి అన్నది విష్ణు గారు, మోహన్ బాబు గారు ఫైనల్ చేసి చేసింది. ఇది చేసిన తర్వాత ఏమైంది అంటే ఇక్కడ మీకు చెప్పినట్టు ఈ ప్రభాస్, నేను మోహన్ బాబు గారి ఇంట్రడక్షన్ సీన్ రాసింది నేనే. ప్రభాస్ గారి అంటే నేను చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ప్రభాస్ గారి సీన్స్లో మేజర్ 95%, 90% డైలాగ్స్ నావే. అలాగే మీకు చెప్పినట్టు విష్ణు గారి కీ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. నాకు నచ్చంది, నేను నమ్మంది చేయను అనేది కీ డైలాగ్ నేను రాసింది. అలాగే ఇంటర్వ్యూలో విష్ణు గారు మాట్లాడే డైలాగ్స్ కొన్ని ఉంటాయి. అంటే అవి డైలాగ్స్ రాయడానికి నేను చాలా స్టడీ చేశాను. అంటే తన నాస్తికుడు ఈ క్యారెక్టర్. ఈ నాస్తికుడు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడు అంటే, నాస్తికులుగా ఉన్న రకరకాల ఇంటర్నేషనల్ ఫిలాసఫర్స్ దగ్గర నుంచి, ముఖ్యంగా తమిళనాడులో జరిగిన పెరియార్ రామస్వామి ఆయన ఉద్యమం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి స్పీచ్లు, ఇవన్నీ నా వీలైనంత మటుకు విని చదివి వాటిలోంచి కాయినింగ్ చేసిన డైలాగే ఇంటర్వెల్లో హీరో విష్ణు గారు మాట్లాడే మాటలు. అంటే చెమట పట్టని విగ్రహాలకు అనే డైలాగు నేను కరుణానిధి గారి స్పీచ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసింది. సో ఇంతగా నేను ప్రతి తెలుసుకుని రాయడానికి ప్రయత్నించాను. అలాగే